శంతన మహారాజుకి సత్యవతి దేవి పెళ్లి అయిన కొంతకాలానికి ఒక కుమారునికి జన్మనిస్తుంది. అయితే ఆ కుమారుడు జాతకర్మలు అన్ని చూసి అతనికి చిత్రంగదుడు అని పేరు పెడతాడు. మరి కొంతకాలానికి మళ్ళా ఒక కుమారుడు పుడతాడు. అతనికి విచిత్ర వీరుడు అని పేరు పెడతారు. అలా కొంతకాలమైన తర్వాత శంతన మహారాజు వారిద్దరి కుమారులను మరియు సత్యవతి దేవిని భీష్మునికి అప్పచెప్పి తాను మరణిస్తాడు. తర్వాత భీష్ముడు హస్తినాపుర సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అలా కొంతకాలమైన తర్వాత చిత్రంగదుడు విచిత్ర వీరుడు పెళ్లి వయసుకు వస్తారు. అప్పుడు భీష్ముడు చిత్రంగదునికి పట్టాభిషేకం చేయాలంటాడు. కానీ చిత్రంగదుడు ఒకరోజు హిరణ్యవతి నది తీరానికి వేటకు వెళ్తాడు. అక్కడున్న గంధర్వులతో గొడవ పడి వారిని తిట్టడం వలన వారి కోపానికి అక్కడ మరణిస్తాడు. ఈ విషయం తెలుసున్న భీష్ముడు గంధర్వ నగరం మీదకి దండయాత్ర చేయాలనుకుంటాడు. కానీ సత్యవతి దేవి, నాయన నీ తమ్ముడు గర్వాంతుడై గంధర్వులతో గొడవ పడి వారి చేతిలో అర్థమయ్యాడు. ఈ తప్పు మనదే కానీ వారిది కాదు. నువ్వు అలిగితే లోకాలన్నీ బూడిదైపోతాయి, శాంతించు నాయనా అని ఆమె అంటుంది. అలా కొంతకాలానికి ఒకరోజు కాశీరాజు తమ కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకు పెళ్లి చేయాలని స్వయంవరం ప్రకటిస్తాడు. ఈ సంగతి తెలుసుకున్న భీష్ముడు సత్యవతికి చెప్పి స్వయంవరానికి బయలుదేరుతాడు. అక్కడ ఎంతో మంది ఉంటారు. కాశీరాజు తమ కుమార్తెలను చెబుతుండగా భీష్ముడు ఆ ముగ్గురు కుమార్తెలను తన రథంలోకి ఎక్కించుకొని, ఈ కన్యలను నా తమ్ముడు విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను తీసుకువెళ్తున్నాను. నన్ను ఓడించగల సమర్థులు నాతో యుద్ధం చేసి ఈ కన్యలను విడిపించుకోవచ్చు అని సవాల్ వేస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వారంతా ఒక్కటిగా భీష్ముడిపైకి యుద్ధానికి వచ్చినప్పటికీ అందరిని ఓడించి ఇంకా వారితో పాటు చాలకుండా యుద్ధం చేసి భీష్ముడి చేతులు ఓడిపోయి పారిపోతాడు. తర్వాత భీష్ముడు కాశీరాజ కుమార్తెలైన అంబ, అంబికను, అంబాలికను తీసుకొని హస్తినాపురానికి వెళ్తాడు. అప్పుడు సత్యవతి నిర్ణయం మేరకు ఆ ముగ్గురు కన్యలని విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. కానీ అందులో పెద్ద అమ్మాయి ఇలా అంటుంది, నేను శాలుని ఇష్టపడ్డాను. ఈ స్వయంవరం సరిగ్గా చేయకుంటే నేను అతన్ని వరించడాలి. అతను కూడా నన్ను ఇష్టపడ్డాడు. నువ్వు నన్ను తీసుకురావడం వల్ల నన్ను నిస్సాయ స్థితికి చేర్చావు. ఇప్పటికైనా నా కోరికను నెరవేర్చడం నీ ధర్మం అని భీష్ముడితో అంటుంది. అప్పుడు భీష్ముడు మంత్రులతో, పురోహితులతో, వారి బంధువులతో ఆలోచించి అంబను శాలుని దగ్గరికి చేర్చి మిగతా అంబికను, అంబాలికను తన సోదరుడైన విచిత్ర వీరుడికి పెళ్లి చేస్తాడు. పెళ్లి తర్వాత తన భార్యతోనే ఉండడానికి ఇష్టపడేవాడు. రాజ కార్యకలాపాలను కూడా చేయకుండా స్త్రీలుడై క్షయవాదితో కొంతకాలానికి మరణిస్తాడు. తన సోదరుడైన విచిత్ర రెడ్డి అంత్యక్రియలు జరిపించి తన వినతల్లి అయిన సత్యవతిని ఓదారుస్తాడు భీష్ముడు. కొంతకాలం గడిచిన తర్వాత సత్యవతి భీష్ముడితో ఇలా అంటుంది, నాయన భీష్మ, వంశాన్ని నిలబెట్టుగా అధర్మమైన అంబికను, అంబాలికను పెళ్లి చేసుకో. అది కూడా నీకు నచ్చకపోతే మరో పెద్ద పెళ్లి చేసుకో. నీ నాన్నగారి వంశాన్ని నిలబెట్టు అని చెప్తుంది. దానికి భీష్ముడు ఒప్పుకోలేదు. ఎందుకంటే భీష్ముడు జీవితాంతం బ్రహ్మచారిగా అంతాన్ని మొట్టివేస్తున్నాడు. పైగా రాజధికారాన్ని పూర్తిగా వారికి అంకితం చేశాడు. ఇచ్చిన మాటని తప్పని భీష్ముడు చాలా గొప్పవాడు. సత్యవతితో భీష్ముడు, అమ్మ, ఇది అధర్మం అవుతుంది. నిజంగా నీ కోడలతో వంశాన్ని నిలబెట్టుగా ఉత్తమ బ్రహ్మలతో సంతానం పొందవచ్చు. పూర్వం పరశురాముడు ప్రపంచంలో క్షత్రియులు అందరిని చంపినప్పుడు వారి భార్యలను ఉత్తమ బ్రహ్మల ద్వారా సంతానం పొంది క్షత్రియ వంశాన్ని నిలబెట్టాడు. మనం కూడా అలాగే చేయవచ్చు అమ్మ అని సత్యవతితో చెప్తాడు. అప్పుడు సత్యవతి సిగ్గుపడుతూ ఆమె పెళ్లిగా జరిగిన సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ చెప్పడం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అసలు సత్యవతి ఏం చెప్పింది, అందరూ ఎందుకు ఆశ్చర్యపోయారు? దీని గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.